అండి ఈ బ్లౌజ్ కటింగ్ దగ్గర ఈ నెక్ ఎలా కట్ చేసుకోవాలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసినాం కదా. ఈ స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలి అనేది, అంటే పైపింగ్, ఓన్లీ పైపింగ్ మట్టుకే చూపిస్తున్నానండి. నేనైతే వన్ సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇంచు మీకు ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా, క్లాత్ అంటే మీరు ఫోల్డింగ్కి ఎంత ఈజీగా ఫోల్డ్ చేయగలుగుతారో ఆ రకంగా మీరు క్లాత్ అయితే ఇట్లా, అంటే మీకు కొంచెం సన్నగా వేయాలని అనుకుంటే ఇంకొంచెం తక్కువ తీసుకోండి. మీకు చేతి వాటం తీరుగా ఈ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కోసం తీసుకోండి. నేనైతే ఈ రకంగా తీసుకున్నా. పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకొని వన్ సైడ్ అయితే పైపింగ్ రెడీ చేసుకోవాలండి. పావించు మందం మనం టాంచన్ కుట్టు ఎంతవరకు అయితే పడతామో ఒకే లెవెల్గా వచ్చేటట్టు, లేదంటే మీకు వేయడానికి ఇబ్బంది అనిపిస్తే ఇలా పావు ఇంచు మీరు ఎంతవరకు అయితే కుట్టు పడతారో మీరు కచ్చుక పెట్టుకోండి. ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఖర్చు కోసం ఎంత అయితే పెట్టుకున్నారో అంతవరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి. నేనైతే పావు ఇంచు వరకే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక కార్నర్ దగ్గర ఒక లైన్ గీసుకోండి. ఇట్లా మంచిగా రౌండింగ్ రావడం కోసము నీట్ ఫినిషింగ్ వస్తుంది. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా ఇప్పుడు మన లైన్ అయితే వచ్చింది కదా, లైన్ గీత ఇక్కడైతే గీసుకున్నామో ఆ గీత కాడికి వచ్చేసరికి చూడండి, ఇలా ఒకటేసారి జూమ్ చేసి చూపి, ఇలా బయటకు ఒకటేసారి ఇలా మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ఈ కార్నర్ అనేది. దెన్ ఇక్కడ కొంచెం ఇటు మళ్ళీ మనము స్టార్ నెక్కులు కానీ స్క్వేర్ నెక్కులు కానీ వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్నగా మనము ఫిరిట్ అయితే ఇస్తాం కదా, క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేయకుండా సేమ్ దాన్ని ఇప్పుడు మనం పైపింగ్ చేసినాం కాబట్టి తిరుగుతుంది మంచి రౌండ్గా, అలానే వేసేసుకోండి. సేమ్ ఒకటే లెవెల్ వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఇక్కడ డోరీ ఎక్కడుందో ఒకసారి అడ్జస్ట్మెంటు నేనైతే మార్కింగ్ చేసిన కదా, ఇక్కడ డోరీ ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. దీంట్లో ఈ డోరీ అనేది ఫస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి ఖర్చు కూడా, డోరీ ఖర్చు కూడా మనకు బయటకు కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. ఇలా క్లాత్ అనేది కొంచెం ఇలా ఎక్కడ వంపు తిరుగుతుంది అనేది చూసుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఒక లైన్ గీసుకోండి. అంటే ఇక్కడ కరెక్ట్గా మూల అనేది ఇక్కడ మలుగుతుంది అని చెప్పని గుర్తు తెచ్చుకోవడం కోసం. అంటే ఇట్లా తీసిన తర్వాత ఒక్కటేసారి బయటకి ఇలా కనిపిస్తుందా, ఇలా కార్నర్స్ అనేవి కరెక్ట్గా రావాలి అని అంటే స్టార్ నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇలా పావించు అంటే పావించు మీరు ఫస్ట్ ఏ రకంగా అయితే స్టార్ట్ చేసిరో అదే రకంగా మీరు ఇలా మార్కింగ్ చేసుకొని మనం పైపింగ్ వేసుకున్నాం అనుకోండి. ఈ కార్నర్స్ దగ్గర మూలలు వేయడం పైపింగ్ వేసేటప్పుడు కొంచెం చాలా వరకు అయితే ఎవరికి సరిగా వేయనికి రాదు. ఈ చిన్న టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మీరు టైలరింగ్లో మంచిగా రన్ కావచ్చండి. ఇలా వేసేసుకొని చివర్లో రఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడెక్కడైతే మనకు కార్నర్స్ అయితే ఉన్నాయో ఇక్కడ ఖచ్చితంగా కచ్చక అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇలా అన్ని మూలల దగ్గర కచ్చక ఇవ్వాలి. తర్వాత సైడ్ పాదం అనేది తీసుకోవాలి మనం. నేను మిగతా అన్ని కట్ చేసిన ఇప్పటికప్పుడు సైడ్ పాదం పెడితే నాది కొంచెం పాదం కొంచెం కరెక్ట్గా లేదని చెప్పేసి నేనైతే తీసేసిన. మీది పాదం అనేది కరెక్ట్గా ఉంటే దాంతోనే పెట్టుకోవచ్చండి. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా రౌండింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుందా లేదో చూసుకుంటూ స్టిచ్ వేసుకురావాలి. ఈ కచ్చక అనేది కరెక్ట్గా పెట్టాలండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మూల కరెక్ట్గా అక్కడి వరకు కట్ చేయాలి. ఒక్కసారి ఇలా చూసుకున్నాం అనుకోండి, ఇలా కొంచెం అటు ఇటు అంటే పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది.
మూలల దగ్గర పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం అటు ఇటు అనుకుంటూ స్టిచ్ వేసుకొస్తే పర్ఫెక్ట్గానే వస్తుంది. చూడండి కొంచెం కుట్టేసి చూపిస్తా. చూడండి ఈ వంపు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా, ఇటు సైడ్ ఇట్లా కర్వ్ అనేది కరెక్ట్గా రావాలి. వచ్చిందా రాలేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకొస్తే కంప్లీట్ అయిన తర్వాత ఇలా కార్నర్స్ దగ్గర చూస్తే మనకి చూడంగానే లుక్ అనేది స్టార్ నెక్ పర్ఫెక్ట్ కటింగ్ స్టిచ్చింగ్ వచ్చింది అనేటట్టు ఉండాలి. ఇలా మూలలు అనేటివి పర్ఫెక్ట్గా రావాలి. బ్లౌజ్ బాడీ పైకి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కార్నర్స్ దగ్గర ఒక కుట్టు అయితే వేస్తే ఇది చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.